అందరికీ నమస్కారం అండి. ధనుర్మాసం వచ్చేసింది. ధనుర్మాసంలో నెలపట్టు ఉంటుంది. ఈ ధనుర్మాసం నెలబెట్టినప్పటి నుంచి కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ధనుర్మాసం వచ్చిందంటే చాలు ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు పండగగా ఉంటుంది. ప్రతి ఇంటి ముందు కూడా సాయంత్రం అయ్యేసరికి కల్లాపు చల్లి రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దుతూ ఉంటారు. ఈ నెలంతా కూడా ఇలా ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయటము, ఇంటి ముందు గొబ్బిళ్ళు పెట్టటము ఒక సాంప్రదాయంగా వస్తుంది. పండగొచ్చే వరకు ఎవరైతే ధనుర్మాసం ముగ్గులు వేస్తారో వాళ్ళింట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు. అలా అని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వరమిచ్చాడని పురాణాల్లో చెప్పబడింది. అందువలన ధనుర్మాస సమయంలో ఇంటి ముందు వేసే ముగ్గుల విషయంలో కొన్ని నియమాలను పాటించాలి. ముగ్గు విషయంలో కొన్ని పొరపాట్లు చేసినట్లయితే ఇంట్లో పేదరికం ప్రవేశిస్తుంది. ధనుర్మాసం నెల రోజులు అంటే సంక్రాంతి పండగ వచ్చే వరకు గుమ్మం ముందు ధనుర్మాసం ముగ్గులు వేసుకోవాలి. చుక్కల ముగ్గులు కాకుండా గీతల ముగ్గులు వేసుకుంటే చాలా మంచిది. వీటినే ధనుర్మాస ముగ్గులు అంటారు. ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గును తప్పకుండా వేయాలి. ఇలా వేయటం వలన మహాలక్ష్మి అనుగ్రహము ఇంటిపైన తప్పకుండా ఉంటుంది. ఈ ధనుర్మాసం నెల రోజులు సాయంత్ర సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేసుకోవచ్చు. ఈ వరము శ్రీ మహావిష్ణువే ఇవ్వటం జరిగింది. ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు రాత్రి సమయంలో ముగ్గులు వేసుకోవచ్చు. ధనుర్మాసం వెళ్ళిపోయిన తర్వాత రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు. రాత్రి సమయంలో వేసిన ముగ్గులు ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తాయి. దానితో ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. తెల్లవారుజామున వేసే ముగ్గులకు మాత్రమే మంచి ఫలితం ఉంటుంది. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేసుకునే అవకాశం ఉన్నవారు అలానే తెల్లవారుజామున వేసుకుంటే మంచిది. చాలామంది గుమ్మం ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గు లేకుండా ఆరిపోయిన తర్వాత ముగ్గులేస్తూ ఉంటారు. అయితే శాస్త్రాల ప్రకారము తడి నేలపైనే ముగ్గులు వేయాలి. పొడి నేలపైన ముగ్గులు వేస్తే కుటుంబ సమస్యలు ఏర్పడతాయి. ఈ ధనుర్మాసంలో ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గేస్తే మంచిది. ఒకవేళ అలా కుదరకపోతే ముగ్గు పొడిలో కొంచెం బియ్యపిండి కలిపి దానితో ముగ్గు వేయాలి. ముక్కోటి దేవతల ఆశీర్వాదము లభించాలంటే బియ్యపిండితో ముగ్గేస్తే చాలా మంచిది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజుల్లో ముగ్గు పైన తప్పకుండా గొబ్బెమ్మలు పెట్టాలి. ఆవు పేడతో గొబ్బెమ్మలను తయారు చేసి దాని మీద పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి. ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో పెళ్లిగాని యువతులు ఇలా చేసినట్లయితే కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని చెప్తుంటారు. పూర్వం రోజుల్లో సాధువులు ఇల్లిల్లు తిరిగి భిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకపోతే ఆ ఇంటికి భిక్షకు వెళ్ళేవారు కాదు. ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందని అర్థము. పూజలు చేసేటప్పుడు కూడా దేవుని ముందు తప్పకుండా ముగ్గు వేయాలి. పూజా గదిలో అష్టదళ పద్మ ముగ్గు వేసినట్లయితే చాలా మంచిది. ముగ్గు లక్ష్మీ స్వరూపం కాబట్టి పొరపాటున కూడా ముగ్గును తొక్కకూడదు. ముగ్గును తొక్కితే అష్ట కష్టాలు వస్తాయి. ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారము శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఇంటి ముందు గుమ్మం ఎంత అందంగా ఉంటే లక్ష్మీదేవికి అంత సంతోషం కలుగుతుంది. ప్రతి శుక్రవారం రోజు తప్పనిసరిగా గడపను పూజించాలి. ఇంటి గడపను శుభ్రం చేసుకొని పసుపు కుంకాలతో అలంకరించాలి. ప్రతి శుక్రవారము సాయంత్ర సమయంలో గుమ్మానికి ఇరువైపులా ఆవునేతితో దీపాలను వెలిగించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఇంట్లో డబ్బు కలిసి వస్తుంది. అయితే ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు చాక్పీసులతో వేయకూడదు. చాక్పీసులతో వేసే ముగ్గుల వలన ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. ఈ రోజుల్లో ఇంటి ముందు కళ్ళాబు చల్లుకొని ముగ్గు వేయటం కుదరదు కాబట్టి ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లి ముగ్గు వేసుకుంటే మంచిది. ఈ ధనుర్మాసం నెలలో కనీసం ఒక్కసారైనా ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. దేవాలయం ముందు శుభ్రం చేసి ఎవరైతే ముగ్గు వేస్తారో వాళ్లకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. దేవాలయంలో ముగ్గులు వేసే స్త్రీలకు 7 జన్మల వరకు వైధవ్యం రాదని పురాణాల్లో చెప్పబడింది. ఏదైనా పండగ వచ్చినప్పుడు ముగ్గు పైన పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు. అయితే ముగ్గు మీద పసుపు కుంకుమ వేయకూడదు. పసుపు కుంకుమను లక్ష్మీప్రదంగా భావిస్తారు. ముగ్గు పైన వేసిన పసుపు కుంకాలను ఎవరైనా తొక్కితే అవి అశుభ ఫలితాలను ఇస్తాయి. అందువలన ముగ్గు మీద పసుపు కుంకుమ వేయకూడదు. ఒకవేళ వేసినట్లయితే దానిని ఎవరూ తొక్కకుండా జాగ్రత్త పడాలి. నక్షత్ర ఆకారంలో ఉండే ముగ్గులను ఇంటి ముందు వేయకూడదు. ఇలాంటి ముగ్గులు భూతప్రేత పిశాచాలను ఇంట్లోకి ఆహ్వానిస్తాయి. చాలామంది ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గు వేయలేక పెయింటింగ్ను ముగ్గుగా వేసేస్తూ ఉంటారు. అలా వేసిన పెయింటింగ్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకు ఆ రోజు ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి.
అలా వేసుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయి. ఓం గుర్తు, స్వస్తిక్ గుర్తు మొదలైన దైవ సంబంధమైన గుర్తులను ఇంటి ముందు ముగ్గుగా వేయకూడదు. తులసి చెట్టును లక్ష్మీ రూపంగా భావిస్తాము. తులసి కోట ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి అమ్మవారి ముందు దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఈ ఆచారాలన్నీ కూడా ఏవి మూఢనమ్మకాలు కాదు. ఇంటి గుమ్మం ముందు ముగ్గు ఉంటే చాలు, ఇంట్లోకి అష్టలక్ష్ములు అడుగు పెడతారు. గుమ్మం ముందు ముగ్గు వేసి ఇంటి ప్రధాన ద్వారం గనక కళకళలాడుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి చాలా సంతోషంగా ప్రవేశిస్తుంది. ఈ సంక్రాంతి పండుగ సమయంలో సంక్రాంతి పండుగ వచ్చే వరకు ఎవరైతే ఇంటి ముందు ఇలా ముగ్గులు వేస్తారో వాళ్ళ ఇంట్లో అష్టలక్ష్ములు ప్రవేశిస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.